హలో అండి. ముందుగా ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళ గురించి తెలుసుకునే ముందు మా పేజ్ ఫాలో చేసి మాతో నెక్స్ట్ యాక్టివిటీస్కి జాయిన్ అయిపోండి. ఈ తాబేళ్లు మన కోస్టల్ లైన్ లో కొన్ని వేల సంఖ్యలో వచ్చి గుడ్లు పెడతాయి. ఇలా వచ్చిన గుడ్లను మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమిలో 45 to 50 days హ్యాచ్లింగ్ ప్రాసెస్ లో భాగంగా ఉంచుతారు. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇనిషియేషన్ అండ్ సేవ్ టర్టిల్స్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ సేవ్ చేసిన తాబేళ్లను మరలా సముద్రంలోకి సూర్యకిరణాలు పడక ముందలే వదిలేస్తారు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సముద్రంలోని వ్యర్థ పదార్థాలను, ఇతర మొక్కలను తింటూ సముద్రపు నీరు కలుషితం కాకుండా ఉండేందుకు దోహదపడతాయి. సముద్రంలో కలుపు తొలగిపోవడం వలన సాగర గర్భంలో ఇతర జీవరాశులు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. మనం చేసే చర్యల వల్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మనుగడకు ముప్పు వాటిల్లి ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ హ్యాచ్లింగ్ ప్రాసెస్ ను ఎక్స్పీరియన్స్ చేయడానికి సహాయం చేసిన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు. మేము మన సూర్యలంక దగ్గర ఈ హ్యాచ్లింగ్ ప్రాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కోస్టల్ ఏరియాలో చాలా చోట్ల ఈ టర్టిల్ హ్యాచరీస్ అయితే ఏర్పాటు చేశారు. మీరు కూడా ఇది చూడాలనుకుంటే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్స్ తీసుకుని చూడవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్ని ఫాలో చేసి మెసేజ్ చేయండి.